ఇక మళ్ళీ మనం అమెరికా F-35లో లేకపోతే సుఖోయ్ 52లో కొనాల్సి వస్తుందో ఏంటో తెలియదు. వాస్తవంగా మనం రఫేల్ యుద్ధ విమానాలకే ప్రయారిటీ ఇచ్చాం. ఇంతకుముందు కొన్నాం. ఇంకో 140 దాకా దానికి ప్రయారిటీ ఇస్తున్నారు. రీసెంట్‌గా మోడీ, మాక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడి మధ్యన మీటింగ్ జరిగింది. అప్పుడే 140కి సంబంధించి ఒప్పందం అనుకున్నారు గానీ ఆగిపోయినాయి. ఇప్పుడు దానికి కారణాలు బయటపడ్డాయి. ఏంటంటే ఇప్పుడు F-35లైనా లేకపోతే సుఖోయ్ 52లైనా వాళ్ళు అమ్మకంతో పాటు టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌కి ఆఫర్ ఇచ్చారు. అంటే మన దగ్గర ఉన్న కంపెనీలకి రిపేర్‌లు అయన్నీ చేసేది నేర్పుతారు. అలాగే వాళ్ళ దగ్గర ఇంకేం అట్టు పెట్టుకోరు. మనకి పూర్తి స్వేచ్ఛనిచ్చేస్తామని చెప్పారు. కానీ రఫేల్‌కి సంబంధించినటువంటి విషయంలో, ఫైటర్ జెట్స్ విషయంలో కోర్ సోర్స్ కోడ్స్ ఇవ్వడానికి, స్పెసిఫికల్ కీ సిస్టమ్స్ ఇవ్వడానికి నిరాకరించిందంట ఫ్రాన్స్. ఏదైతే RBE-2 AESA రాడార్‌కి సంబంధించినటువంటిది. RBE-2 AESA రాడార్‌కి సంబంధించింది మాడ్యులర్ డేటా ఇవ్వడానికి, ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి ఇవ్వడానికి నిరాకరించింది. డబ్బులు పెట్టి కొనుక్కో, నువ్వు వాడుకో యుద్ధంలో తప్పించి దాని టెక్నాలజీ మాత్రం మీకు ఇవ్వమని చెప్పింది ఫ్రాన్సు అన్నటువంటిది. అందుకనినే ఆ రోజున సంతకం ఆగిపోయింది అన్నటువంటిది చెప్తున్నారు ఇప్పుడు.